ఈరోజు రీతు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం. సో రీతు వచ్చేసి పచ్చిమిరపకాయలని కట్ చేస్తుంది ఫ్రై చేయడానికి, అండ్ నేనైతే జీలకర్ర ఫ్రై చేస్తున్నా. సో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. ఫస్ట్ పక్కన తీసుకుందాం, ఫ్రై చేసుకోవాలి. పక్కన తీసుకున్నాం. రీతు టమాటోస్ కట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. చాలా నీట్గా కట్ చేస్తుంది మా రీతు. హాయ్ చెప్పు రీతు. సో దీంట్లో మనం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర ఒక పెద్ద కట్టలు ఉంటాయి కదా 20 రూపీస్, అవి 2 తీసుకున్నాం. ఫ్రై చేసుకున్నాక టమాటోస్ వేసాలి. సో 3 టమాటోస్ వేసినా నేను. అందులో ఎంత బాగా చేస్తుందో. 1 టేబుల్ స్పూన్ పసుపు. సో ఇది మనం చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు నేను పల్లీల నువ్వులు గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ చేస్తాం. ఆఫ్ చాలు. కూడా ఒక సాల్ట్ వేసుకుందాం. సో వెల్లుల్లి వేసుకుందాం, ఒక 6 to 7. చింతపండు వాటర్ కూడా వేసేద్దాం. గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసేద్దాం. సో గ్రైండ్ చేసిన తర్వాత టెక్స్చర్ ఇట్లా వచ్చింది. కొత్తిమీర టమాటో పచ్చడి అంతే. మీకు తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలిపి తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. నేనైతే డైరెక్ట్ ఇట్లా తినేస్తాము. కావాలంటే తాలింపు వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.